శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమంతపల్లి మండలం గుడ్డెం నాగపల్లిలో మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మాట్లాడుతూ లోటస్ పాండును కూడా రాజధానిగా ప్రకటించే స్థాయికి జగన్ దిగజారారు అని అన్నారు. గత ప్రభుత్వంపై మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడని ఆమె కొనియాడారు. అలాగే సాగునీరు త్రాగునీరు అందిస్తున్న ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వాందేనని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేసిందని ప్రశ్నించిన మంత్రి ఏ విషయం మాట్లాడినా మీడియాపై దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి, రైతులు ఎల్లవేళలా అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా రైతాంగం బాగుండాలని కోరుకున్న వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా జలధార ప్రోగ్రామ్ని నిన్నటి రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాం. ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో సోమంతపల్లి మండలం చాలుకూరు పంచాయతీలో ఈరోజు రైతుల సహకారంతో జేసీపీ ఓనర్ల సహకారంతో ఈరోజు మరి ఏదైతే కాలువలు ఉన్నాయో గత ప్రభుత్వం కాలువలు కూడా మెయింటైన్ చేయక మరి ఎక్కడికక్కడ జంగల్ ఎక్కువైపోయి మరి ఏదైతే వర్షానికి గ్రావిటీ ప్రకారం వచ్చే వాటర్ను కూడా మనం స్టోర్ చేసుకోలేకపోతున్నాం అన్న విషయాన్ని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మరి గ్రహించి ఒక మంచి ప్రోగ్రామ్ రైతులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు, రైతులు కూడా క్లారిటీ ఉన్నారు. గత ప్రభుత్వం ఎలాగో గాలికి వదిలేసింది, మరి ఇది చాలా మంచి నిర్ణయం. అంతేకాకుండా హెచ్ఎన్ఎస్ ద్వారా మరి చాలుకూరు చెరువులకు కూడా నీళ్లు కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ నిజంగా 2-3 రైతులు చెప్పారు, ఒక పక్క అన్నదాత సుఖీభవ ఇస్తూ మాకు కావాలన్నప్పుడు డ్రిప్పులు ఇస్తున్నారు, స్ప్రింక్లర్లు ఇస్తున్నారు, నాణ్యతమైన కరెంటు 9 గంటలు ఇస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రోగ్రాం చేయడం వల్ల మా చెరువులోకి నీళ్లు సక్రమంగా మరి ఒక్క నీటి పొట్టు కూడా వృధా కాకుండా ప్రతి నీటి పొట్టును ఇక్కడ వడిపోసుకోవడానికి ఇది చాలా మంచి ప్రోగ్రాం అనే విషయం కూడా తెలియదు. 5 నెలలు కంటిన్యూస్గా హెచ్ఎన్ఎస్ పారుతోంది. 5 నెలలుగా హెచ్ఎన్ఎస్ కాలువలు పారుతున్నాయంటే అది నీతి నిజాయితీ నిబద్ధత చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయం తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే మరి రాయలసీమలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టాం మనం అందరం చూసాం. కుప్పానికి నీళ్లు ఇచ్చాం, చిట్ట చివరున్న మడకసిరాకు నీళ్లు ఇస్తున్నాం. ఈరోజు సాగునీరు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే 11 సీట్లకి పరిమితం చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, ఏడేశారు. ఎన్ఆర్జీఎస్ వర్కులు చేశారా, ఆర్ఎంబీ రోడ్లు చేశారా, ఏ విధంగా ప్రజలకు అనుకూలంగా చేశారు. ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డెవలప్ జరుగుతోంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డెవలప్ జరుగుతుంది, మెడికల్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది, హెచ్ఎన్ఎస్లో జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అది ప్రజలపైన కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అనే విషయం కూడా తెలియదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చూసారా. ఈరోజు ఏబిఎన్ ఛానల్ పైన హైదరాబాద్ లో దాడులకు వెళ్ళారు. ఏమనుకుంటున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది వైసీపీ పార్టీ? ఒక పక్కేమో రపరప నరుకుతామంటారు, ఒక పక్కేమో చెల్లిని బయటికి తోలారు, తల్లిని బయటికి తోలారు. మళ్ళీ ఈరోజు మరి మహిళల కోసం ఈరోజు అంబులెన్స్ కి సైడ్ ఇవ్వన్నా కూడా ఇవ్వడం లేదంటే ఎంత దౌర్జన్యంగా ఉన్నారో చూడండి. మావిగన్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కష్టం ఈరోజు ఎంత చట్టబద్ధతో అసెంబ్లీలో తీర్మానం చేసి మరి లోక్సభకు రాజ్యసభకు పంపించి బిల్లు పాస్ చేసి ప్రతి గ్రామంలో కూడా జైహో అమరావతి అని ఒక పక్క మహిళలు యువత మరి ప్రజలందరూ ఆనందంగా ఈరోజు సంబరాలు చేసుకుంటుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్. ఏంటి మావిగన్ అంటే? ఆ రోజు ఏమైంది? ఆయన అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గంటకొక మాట, పూటకో మాట. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిపాలన, ఎక్కడుంటే అక్కడ రాజధాని. లోటస్ పాండ్లో కూడా రాజధాని అంటాడు రేపటి రోజున.